వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను అని చెప్పేసి అన్నారు. సో అసలు తెలంగాణలో కాదు, అసలు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఉండొద్దు, ఇది గాడ్సే యొక్క వారసుల పార్టీ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇదే భారతీయ జనతా పార్టీ గురించి గతంలో కేసీఆర్ కూడా ఇటు బీజేపీని బంగాళాఖాతంలో ఒక్కుతాం, బంగాళాఖాతంలో ముంచుతాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడించారు కామారెడ్డిలో, ఇటు కేసీఆర్ ని కూడా కామారెడ్డిలో ఓడించడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో బలం ఏదైనా ఉందా అంటే దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే 8 మంది ఎంపీలు ఉన్నారు, అలాగే దాదాపుగా 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మొన్న 2 ఎమ్మెల్సీలు గెలవడం అనేది జరిగింది. తర్వాత ఏవిఎన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో దాదాపుగా భారతీయ జనతా పార్టీకి అంటే శాసన సభలో 21 మంది దాదాపు 8 మంది ఎంపీలు, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే గతంలో చూసుకున్నట్టయితే ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేవు. సో అట్లాంటిది భారతీయ జనతా పార్టీ 2 ఉప ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. ఇంకా తీరా చూసుకున్నట్టయితే ఇప్పుడు నూతన అధ్యక్షుల విషయంలో కూడా అంటే వర్గపోరు అది అని చెప్పేసి అంటున్నారు. సో పార్టీ బలంగా ఉంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ కూడా బీజేపీని తొక్కుతాం, ముంచుతాం అది అని చెప్పేసి అన్నాడు. సో అసలు కేసీఆర్ అడ్రస్ లేకుండా పోయిండు. ఇంకా నువ్వు కూడా భారతీయ జనతా పార్టీ జోలికి వస్తున్నావు, మరి నీ పరిస్థితి ఏమైతుంది అనేది చూడాల్సిన విషయం. ఇంకా రఘునందన్ రావు అయితే కాంగ్రెస్ పార్టీకి చిట్ట చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఒక్కసారిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేది హాట్ టాపిక్ గా మారాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మోడీని బడే బాయ్, అలాగే ఏ విషయంలో అయినా సరే మేము కేంద్ర పెద్దలతోటి కేంద్ర మంత్రులతోటి సమైక్యతగానే ఉంటాము, రాజకీయాలు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎలక్షన్స్ లేకపోయినప్పటికీ సో గాడ్సే వారసులుగా భారతీయ జనతా పార్టీని వర్ణించడం తోటి ఇక్కడ బండి సంజయ్ కూడా ఫైర్ అవ్వడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీని తొక్కడం ఎవ్వరి తరం కాదు, అది రేవంత్ రెడ్డి తరం కాదు, ఇంకెవరి తరం కూడా కాదు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే కేవలం 8 మంది ఎంపీలు కాంగ్రెస్ కుంటే 8 మంది ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. అలాగే ఇదే ఎంపీలు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో కూడా ఎంపీగా డికేఆర్ గెలవడం అనేది జరిగింది. అలాగే ఎంపీ సిట్టింగ్ స్థానం అయినటువంటి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరిలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో అదే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇద్దరిని ఓడించడం అనేది జరిగింది. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం జీవన్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అధికారంలోకి రావడమే టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ బీజేపీ అనుకోవచ్చా, బీఆర్ఎస్ అనుకోవచ్చా? అలాగే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని తొక్కడం అంత పాసిబులా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.